అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సినిమా వాళ్ళు చాలా మంది రోజా కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు. వీళ్ళిద్దరే ప్రముఖంగా సినిమా ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి విమర్శలు. ఎవరెవరు మన ఆవిడేని హ్మ్. మురళి. పోసాని కృష్ణమురళి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అవకాశాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ అసలు అవకాశాల మాట దేవుడు తెలుసండి. హ్మ్. అది నేను ప్రెడిక్ట్ చేయలేను. ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ నౌ హ్మ్. అట్ ప్రెసెంట్. అంటే అంతకు ముందునే అసలు వీళ్ళతో పెట్టుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎవరిని ఎదగనివ్వరు ఎవరండి? అని రోజా ఇచ్చిన స్టేట్మెంట్స్. ఆ, తను స్టేట్మెంట్స్ ఇచ్చింది తను. ఏమని? అంటే ఈ మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే మనకి అవకాశాలు లేకుండా చేస్తారు కాబట్టి వాళ్ళంటే భయం ఇండస్ట్రీలో ఆ, అని ఇటువంటి స్టేట్మెంట్ తను ఇచ్చింది. ఓకే. ఉమ్. అదే ఆవిడ పర్సనల్ అయ్యి అదే అదే కానీ ఇప్పుడు అదే ఇదవుతుంది కదా. ఏమవుతుంది? దానికి చిరంజీవికి సంబంధం ఏముంటుంది? లేదు లేదు లేకపోయినా దానికి- ఆయన తీసుకొచ్చి చేయటం అనేది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నా. ఉమ్. ఓకే, నా సినిమా 10 మంది చూడాలి, నాకు లాభం మాట దేవుడు, నష్టం అన్నా రాకూడదు, ఉమ్. సినిమా ఆడాలనుకుంటాను. ఉమ్. ఇప్పుడు మీరు చెప్పిన క్యాండిడేట్స్ని పెట్టుకున్నా అనుకోండి, ఉమ్. అక్కడ నన్ను థియేటర్ రాళ్ళిస్తే నా పరిస్థితి ఏంటి? ఉమ్. ఆ నిర్మాత ఎవరన్నా కావచ్చు, ఉమ్. ఉమ్. నెవర్ అండి. ఉమ్. తెలివైన నిర్మాత ఎవరు కూడా, అంటే ప్రాబ్లం అండి ఇది ఏంటంటే, వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పాపం పోసాని మురళి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము పరచూర్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడు. ఉమ్. బాగా ఫ్రెండ్షిప్, బాగా దర్శనం బట్టి ఏమైపోయిందంటే, అతను కొద్దిగా పాలిటిక్స్ ని పాలిటిక్స్ లా కాకుండా చాలా అదేనండి, అతిగా స్పందించడం అనేది జరిగింది. వ్యక్తిగతంగా ఎప్పుడైతే వెళ్తారో వ్యక్తిగతంగా అతిగా స్పందించడం అనేది మీ జరిగింది. క్యారెక్టర్ పతనం అయిపోతుంది. ఉమ్. ఐ ఫీల్ సారీ అబౌట్ హిమ్ సమ్ టైమ్స్, ఉమ్. బట్ వీ కెనాట్ హెల్ప్ ఎనీబడి. ఓకే. ఇక ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ విషయంలో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొంచెం యాక్చువల్గా బండి సంజయ్ గారిని ఆ రోజున బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తాం అనేటువంటి నిర్ణయం తాలూకు ఫలితాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే జరిగిన మాట ఏంటంటే, అందరూ ఫీల్ అయిన మాట వాస్తవం. ఉమ్. ఇప్పుడు నేను ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా, ఉమ్. నేను ఏదో కవరింగ్ చేస్తానని అనుకుంటారు అందరూ డెఫినెట్గా. మ్మ్. నమ్మ బాగా తెలివిగా కవర్ చేస్తున్నాడు వీడు. ఉమ్. నేనేమంటానంటే, అది జరిగిన మాట వాస్తవం అది. ఉమ్. కానీ దాన్ని లక్కీగా మళ్ళీ ఎట్లా కవర్ చేశారంటే, ఈ అతన్ని మళ్ళీ ఎంపీగా నిలబెట్టి, ఉమ్. మళ్ళీ మినిస్టర్కి ఇచ్చి, ఉమ్. మళ్ళీ ఆయన నియోజకవర్గాన్ని పట్టుకుపోకుండా ఉంచి, ఉమ్. అది మళ్ళీ కవర్ చేశారు. ఉమ్. జరిగింది పొరపాటే. ఉమ్. కవర్ చేయటం అసలు ఆ పొరపాటుగా రాజకీయ పరమైనటువంటి తెలియదండి. అది అది ఢిల్లీ లెవెల్ అలాంటి డిసిషన్ ఎలా తీసుకున్నారు ఆ నాకు టైంలో? అర్థం కాలేదు. ఉమ్. నేను ఊహకు కూడా అందలేదు. ఉమ్. ఆ ఊహకు కూడా నాకు అందలేదు. నాకు ఉమ్. ఏంటో ఇప్పటికీ ఎందుకో ఆ నిర్ణయం మీకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఉమ్. నేను యాక్టివ్గా ఉంటే, అసలు రోజు ఆఫీస్కి వెళ్ళి ఉన్నాను అనుకోండి, ఉమ్. అసలు మీకు పేగులు ఎక్కటేస్తాను, ఎవరు ఎందుకు జరిగింది చెప్పగలుగుతాను. ఉమ్. నేను యాక్టివ్గా లేను. Hmm. ఐఎమ్ టోటలీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటి మీరు ఇప్పుడు ప్రెసెంట్గా మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను. యాక్టివ్ అవుతున్నారంటే మీరు అవుతున్నారా, పార్టీ మీకు ఆవరిస్తుందా? నేను అలాగే ఉన్నాను కదా. ఉమ్. ఎందుకు యాక్టివ్ అవుతున్నాను అంటే, దేశంలో చాలా మార్పులు వచ్చినాయండి. ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు మోడీ గారు. కొన్ని మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి, ఉమ్. ఒక 2-3 ఐటమ్స్ ఉన్నాయి. ఉమ్. అవి అయిపోతే ఇక భారతదేశం తిరుగులేదు. ఉమ్. అది అవ్వాలంటే ఈయన ఈ టర్మ్ కంప్లీట్ చేయాలి. ఉమ్. లక్కీగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఉమ్. సో నాకు ఇప్పుడు 69 వచ్చేసింది, 70 వచ్చేస్తాం రేపు. ఉమ్. నేను మా పని చేస్తే యాక్టివ్గా ఇంకో 5 ఏళ్ళు పని చేయగలుగుతాను. ఉమ్. యాక్టివ్ అవుతానని మీరు అంటున్నారు. మీకు ఉన్నటువంటి వెల్కమ్ ఏంటి అక్కడ బీజేపీలో? ఇక్కడ తెలంగాణలో బీజేపీలో మీకున్న వెల్కమ్ ఏంటి? మొన్న వెళ్ళొచ్చాను 2 సార్లు. ఎక్కడికి? ఆఫీస్కి వెళ్తున్నాను, ఉమ్. వెళ్ళాను. నా ఫ్రెండ్స్ అంతా మినిస్టర్లే కదా, ఉమ్. కలిసాం, అంతా చేసాం. ఉమ్. చేసి ఏంటంటే, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ అనుకున్న విజయశాంతి గారు షీఈ్ ఇన్యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక ఆవిడ స్థాయికి ఏదో ఆవిడ తను ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటి ప్రిఫరెన్స్ దక్కట్లేదు. ఇప్పుడు మీరున్నారంటే మీరు ఇంతకాలం ఇన్యాక్టివ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నేను యాక్టివ్ అవుతున్నాను అంటున్నారు. అవును. ఏదైనా మీరు సినిమా వాళ్ళకి ఒకప్పుడు నరేష్ గారు బీజేపీలో ఉండేవారు. ఒక నిమిషం ఇక్కడే, మీకు సినిమా వాళ్ళకు ఉండేటువంటి ప్రాతినిధ్యాన్ని మిమ్మల్ని వాడుకోవటం అనేటువంటిది ప్రాధాన్యత ఇప్పుడు వస్తుంది నాకు. ఇప్పుడంటే ఉమ్. అసలు నేను మొదలెట్టేప్పుడు 1 నెల రోజులు అయింది. ఉమ్. ఉమ్. అసలు శివకృష్ణ వచ్చి మళ్ళీ పని చేస్తున్నాడు అనేదే వాళ్ళకి ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పటికి కూటమి వైఎస్ఆర్సీపీ అవును. కూటమితో ఏకఛత్రాధిపత్యంగా ఉంది అవును. ప్రస్తుత పరిస్థితి. అక్కడ యాక్చువల్గా ద్విముఖ రాజకీయం నడుస్తుంది అనుకున్నా కూడా ద్విముఖంలో ఒక ముఖం పచ్చడైపోయింది. చాలా ఇదైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు త్రిముఖం నడుస్తుంది. అవును. తెలంగాణలో వచ్చినప్పటికి కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఉంది ద్విముఖం. త్రిముఖం ఉంది కదా. అది వర్కౌట్ అవుతుంది. త్రిముఖం ఏది వర్కౌట్? ఎవరికి వర్కౌట్? మూడో బీఆర్ఎస్ వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ కా అయిపోయింది.
బీఆర్ఎస్ ఈజ్ నో మోర్ అన్న మీ ఉద్దేశం? ఇట్ కాంట్ బి సర్వైవ్, ఇట్ కెనాట్ సర్వైవ్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఇది టైమ్ హెస్ టు టెల్. ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ, అక్కడ అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరు ఒకేసారి అలా పతనం అయిపోవటాన్ని ఫాలో అయిపోతారు. గ్రేట్ హైట్స్ అండ్ గ్రేట్ రైజ్ అండ్ గ్రేట్ ఫాల్. ఇద్దరు కలిసి ఆలోచించారు, ఇద్దరు కలిసి కృషి చేశారు, ఇద్దరు ఒకేసారి అయిపోయారు. టైంని మించింది ఇంకోటి లేదండి. కాలం తీసుకెళ్లిపోతుంది ఎక్కడికైనా సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.